ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు ఈరోజు ఉపాధి హామీ డబ్బులైతే మొదటగా పడింది, కొంతవరకే పడింది కదా. ఇప్పుడు మిగతా డబ్బులు కూడా పడతాయని సమాచారం వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. అలానే ఆ డబ్బులు ఎంత పడతాయి, ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా చూద్దాము. పాత పనులకు నిధుల విడుదల 2014 నుండి 19 మధ్య జరిగిన పనులకు సంబంధించిన నిధులను ఉపాధి హామీ పథకం కింద విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ బిల్లులు మొత్తం 3,54,177 పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిధుల కేటాయింపు ఇందుకోసం 145 కోట్ల కాంట్రాక్టర్లు కార్మికుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మొత్తం నిధులు సుమారు 180 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మనకి ఈరోజు పడతాయని సమాచారం, ఈరోజు జమ అవుతాయని చెప్పింది కదా. దీనికోసం మీకు ఉపాధి హామీ డబ్బులు వారం వారం అట్లా బిల్లులు అయితే పడతాయి కదా. ఆ బిల్లుకు ఎన్ని రోజులకి ఎంత డబ్బులు పడింది, మీకు మొత్తం ఎంత డబ్బులు పడిందో ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి MGNEREGA అని సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా పైకనండి, పైకంటే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ డిస్టిక్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. అనంతపూర్ అయితే అనంతపూర్, అన్నమయ్య అయితే అన్నమయ్య, చిత్తూరు అయితే చిత్తూరు డిస్టిక్, కడప అయితే కడప, అట్లా మీకు నచ్చిన అంటే మీ డిస్టిక్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మీ బ్లాక్ అంటే మీ మండలం ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ జాబ్ కార్డ్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్స్ అయితే వస్తుంది. మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. యాక్టివ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఇక్కడ మీ నేమ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్, ఎన్ని డేస్ వర్క్, తర్వాత మీకు ఇక్కడ ఎంత అమౌంట్ పడిందని చూపిస్తుంది. ఎన్ని డేస్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత మనీ పడింది అంతా ఇక్కడ ఉంటుంది. ఇలా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.